ఏం లేదు మామ. ముందుగా హ్యాపీ వినాయక చవితి అందరికి. మార్నింగ్ నేను సాయి గాడు ఇంకా ఓరియో కలిసి సాయి వాళ్ళ తాత బుల్లెట్ బండి తీసుకొని రాజంపేటకైతే బయలుదేరినాం. ఇక మన కళ్యాణ మండపం దగ్గర ఉండే పటాకుల అంగడి రోజులా కాకుండా ఈ రోజు కలకల్లాడుతుంది. కారణం ఏంటో కామెంట్ లో మీరే చెప్పాలి. ఇంకా హోంవర్క్ ఇది మీకు. ఇంకా అలా వినాయకుడి బొమ్మలు కూడా చూసినట్టుండదని చెప్పేసి బలిచిపల్లికి వెళ్లే రూట్ లో అయితే పెట్టిన ప్రతి బొమ్మని చూసుకుంటూ వెళ్ళినాం. నిజంగా ఒక్కో బొమ్మ ఒక్కో పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ బొమ్మ కాడ ఉన్నారు. ఈవెన్ చింటుగాళ్ళు కూడా ఉన్నారు మామ బొమ్మల కాడ. భక్తి అన్నమాట. ఇక బలిసిపల్లిలో కూడా బొమ్మనైతే పెట్టున్నారు. అలా చూసుకుంటూ వెటనరీ హాస్పిటల్ కి అయితే వచ్చినామమ్మ. మన ఓరియో గాడికి ఒక చిన్న ఇంజెక్షన్ అయితే వేపించుకొని ఓరియో వెయిట్ చూసుకుందాం అనుకున్నాం గానీ హాస్పిటల్లో వేయింగ్ మిషన్ అయితే లేదు. అప్పుడే సాయి గడు వాడి చావు తెలివితేటలు ఉపయోగించాడు. బోయినపల్లిలో ఉండే ఇనుప సామాన్ అంగడికి తీసుకొచ్చడం నన్ను. ఇంక షాప్ అయితే మనకు తెలిసిన వాళ్ళదే, అందుకని వేయింగ్ మిషన్ అయితే వాడుకోమని చెప్పినారు. మన ఓరియో గాడి వెయిట్ అయితే ఆల్మోస్ట్ 15 ఉంది. ఇంకా వాడిని తీసుకొని ఇంటికి బయలుదేరినాం. ఇంకా మా ఊర్లో కూడా బొమ్మను పెట్టారు మామ. ఇదే ఆ బొమ్మ అయితే. ఎలా ఉందో కామెంట్ చేసి వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మామ. బాయ్.